కింద నలిగిపోతారా తేల్చుకోవాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇలా ఢిల్లీలో ఏమైందో మనం చూసినాం. నీట్ పరీక్షా పత్రం లీక్ అయితే యువత అంతా ఢిల్లీ చుట్టుముట్టే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడే ప్రజలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. నువ్వు ఇంతకాలం నువ్వు స్కాములు చేసినా అవినీతి చేసినా ప్రజలు భరించిండ్రు, ఓపిక్గా టైం కోసం ఎదురు చూసిండ్రు. కానీ ఇలా పరిస్థితి ఏంటంటే ప్రజల ఆస్తులు లాక్కునే పరిస్థితి వచ్చింది. ప్రజలు తమకు ఎంతో కష్టపడి జీవితమే ఈ ఇల్లు అని చెప్పి ఒక ఇల్లును ఒక కళలాగా ఎంతో కష్టపడి చేసుకుంటారు. ఇవాళ వాళ్ళు పొంగులేటి రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక మాట చెప్తుంటారు, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారులు. రేవంత్ రెడ్డి మాట్లాడితే రియల్ ఎస్టేట్ నాకు బాగా తెలుసు అంటాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాగా కాలనీలు కడుతుండు, అపార్ట్మెంట్లు కడుతుండు హైదరాబాద్ లో, ఆయన కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇలా కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టి ముఖ్యమంత్రిని రెవెన్యూ మంత్రిని రియల్ ఎస్టేట్ వ్యాపారులను చేస్తే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ 30% కోసమో వాళ్ళ వ్యాపారాల కోసమో ఈ రాష్ట్ర ప్రజలకు కన్నీళ్లు పెట్టిస్తుంటే ఈ కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు మీరు చోద్యం చూస్తున్నారా? మీకు బాధ్యత లేదా? రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది హైదరాబాద్ లో ప్రజలు బాధపడుతుంటే మీ హైకమాండ్ మీ కాంగ్రెస్ పార్టీ మరి వీళ్ళను గట్టిగా మొట్టికాయ వేసి సరి చేయించాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ హైకమాండ్ కు ఉందా లేదా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు అనుకుంటున్నారు మాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసని. మీ ఇద్దరికి రియల్ ఎస్టేట్ తెలియవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పోరాటాలు బాగా తెలుసు, మెడలు వంచడం బాగా తెలుసు. ప్రజల కోసం మేలు చేయడానికి ఆనాడు కేసీఆర్ 14 ఏళ్లు పోరాడిండు, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండు. ఇలా మీరు కూడా మంచి మాట కొద్దీ ప్రజలకు ఇబ్బందులు తొలగించండి. నీకు 15 రోజులు పట్టది, నెల రోజులు పట్టది, దరఖాస్తులు పెట్టుండ్రి, సొప్పేయండ్రి, 30% ఇయ్యండ్రి, ఈ దుకాన్లు బంద్ చేయండి. తప్పు మీది. ప్రజలు రోడ్ల మీదకి రాకముందే, ప్రజలు తిరగబడక ముందే ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఈ 3 కాలనీల పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మీరు కూడా ధైర్యంగా ఉండండి. గౌరవనీయులు మా మల్లన్న గాని మా లక్ష్మారెడ్డి గారు గాని మేమందరం కూడా మీ పక్షాన ఉంటాం. డెఫినెట్ గా ఈ ప్రభుత్వం తీస్తుంది. తీయకపోతే ఎంత దూరమైనా పోతాం. అవసరమైతే ఎటువంటి పోరాటానికైనా సెక్రటరియట్ ముట్టడికైనా బయలుదేరి మీ సమస్య పరిష్కరిస్తాం. మీరు మాత్రం ఈ 30% ఇచ్చుడో సొప్పేసుడో పాల్విండుడో మనకు అవసరం లేదు. మెడలు వంచి ఈ 22A తీయించే బాధ్యత మాది మాది అని మీకు తెలియజేస్తా ఉన్నా. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ యువర్ రైట్, దిస్ ఈజ్ యువర్ రైట్. ఇది మీ హక్కు, ఇది మీ ఆస్తి. మీ తాతలు తండ్రులు మీరందరూ కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. దీని మీద చెయ్యేసే హక్కు ఎవరికి లేదు. వేస్తే ఎవరు కూడా ఊరుకునే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఇది ప్రజల యొక్క సొమ్ము. ఇలా మీరు ఏ తప్పు చేయలేదు. ఇది ప్రభుత్వ తప్పిదనం. ఇలా ప్రభుత్వమే తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తీసుకుంటారని నేను నమ్ముతున్నా. ఒకవేళ తీసుకోకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాడి మసైపోతుంది అనే విషయం వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది స్పష్టంగా ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది. ఇది ప్రభుత్వ తప్పిదనం. ఫైనల్ గా మేము కోరేది ఒక్కటే, ఇవాళ ఇందులో ఆన్లైన్ లో కూడా ఒకసారి చూపి బాబు, ఉన్నారా మా మిత్రులు? ఇవాళ వాస్తవానికి ఎంత కుట్ర అంటే భూభారతిలో నిషేధిత భూముల జాబితా కనబడకుండా మాయం చేసేసిండ్రు. మొన్నటిదాకా భూభారతిలో చూస్తే ఏముంటుండే, ప్రతి భూమి కూడా పేరు కనబడేది, ఆస్తి ఎవరిదో కనబడేది. అది ఒకవేళ 22Aలో ఉంటే 22Aలో ఉన్నది అని చూపించేవాళ్ళు. పాత చూపి, ఫస్ట్ పాత చూపి బాబు. కృషాంక్ పెట్టిందా? ఎస్, ఇది పాతది. గతంలో ఏ వ్యక్తి అయినా ఏ పౌరుడైనా ఈ రాష్ట్రంలో డైరెక్ట్ గా మనం భూభారతి పోర్టల్కి పోయి చూసుకుంటే ఈ ఆస్తి ఎవరిది, మీదైతే మీ పేరు, ఒకవేళ నిషేధిత జాబితాలో ఉంటే ఈ భూమి నిషేధిత జాబితాలో ఉందని ఎవరైనా చూసుకునే అవకాశం ఉండే. కానీ ఇప్పుడు తప్పు చేసిండ్రు. ఇప్పుడు మొత్తం పోర్టలే మాయం చేసిండ్రు. ఇప్పుడున్నది చూడండి. ఇప్పుడు ఆడికి పోతే ఏమైతుంది, దిస్